ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయింది ఏంట్రా? సీరియస్గా సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో కరెంట్ పోతేనే సస్పెన్స్ తట్టుకోలేక కడుపుబ్బరం వచ్చేద్ది నాకు. ఐఎమ్ వెరీ సెన్సిటివ్ యూనో. నా మానాన్ని నేను ఎవరు చూడని ఎపిసోడ్ని ఎడిటింగ్ చేసుకుంటా మూలన పడుంటే ఆవిడే తాగేసి వచ్చి నీ కాలర్ పట్టుకుని ఏదో మా ఎలక్షన్లో ప్రకాష్ రాజ్ని మోహన్ బాబు గారు చూసినట్టు నాకు సీరియస్ లుక్ ఇచ్చి అలా వెళ్ళిపోయింది ఏంట్రా? టీనేజ్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు జీవితాంతం వెంటాడితే నువ్వు చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. ఐ డిడ్ ఏ మిస్టేక్. చెప్పు, నువ్వు చేసిన పాపాలేంటి చెప్పు. ఇప్పుడు నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పాలి. నాకు పాప విముక్తి కలిగి ప్రశాంతంగా పడుకోవాలి. నేను ఇక్కడ పెగ్గు తాగి అంత పెద్ద డైలాగ్ చెప్తే గోధుమ పిండికి కూడా గతి లేక ప్రపంచమంతా బొచ్చి పట్టుకుని తిరుగుతున్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఏదన్నా మాట్లాడు. యస్మాచ్చయేన చేయదా చేయదా చేయచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తథా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఓ అదా మ్యాటరు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్ప. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎంత అన్యాయం చేశామో అప్పుడే అక్కడే వారి వల్లే శిక్ష అనుభవించి తీరతాం. ఇప్పుడు ఈ శ్లోక తాత్పర్యానికి నువ్వు గతంలో చేసిన పాపానికి ఏమన్నా రిలేషన్ ఉందా? కాలేజీలో గీత టాపర్ అండి. నాకు తెలుసురా, నేను అదే కాలేజ్ కదా. ఈ టాపర్ వెనకాల ఓ పోరంబు కూడా తిరిగేవాడు. నేనెప్పుడు తిరిగారా దాని వెనకాల? మీరు కాదండి, ఆ వెంకట్రావు గారు. ఓ, ఇది వెంకట్రావు అంటే ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ లాగా తెగ ఇరిటేషన్ తెప్పించేస్తుంటాడు. ఆడేనా? ఆడే. ఈడు పడుతున్నాడన్న విషయం తెలియక ఆ చిన్నారావు గాడేమో ఈవిడ వెనకాల తిరిగేవాడు. ఆడు ట్యూషన్స్ చెప్పటం వల్లే ఈవిడ టాపర్ వచ్చిందని అప్పట్లో టాకు. నిజమే అన్నమాట. నిజమే. మన దేశంలో పడితంట పాకిస్తాన్ పొగిడినట్టుగా ఈవిడేమో పాఠ్య పుస్తకాల్లో పాఠాలు ఈడి దగ్గర, ప్రేమ పాఠాలు ఆడి దగ్గర. ఆ వెంకట్రావు గారు దొంగన మొక్కని తెలీదా? తెలియగా ఈ ప్రాబ్లం అంతా. ఒక బాధ్యత గల పౌరుడిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేద్దామని చూసా. అర్థం చేసుకొని ఆడిని వదిలేసిందా? కాలేజ్ గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టింది. ఎంటైర్ లైఫ్ లో అంత ఫాస్ట్ గా ఇప్పుడు పరిగెత్తలా. పరిగెత్తకపోవటం ఏంట్రా? మన కాలేజ్ రన్నింగ్ ఛాంపియన్షిప్ లో నువ్వే కదా ఫస్ట్ వచ్చావు. అంటే నువ్వు ఆ రోజు ఫస్ట్ వచ్చింది ఆమె నేను తరుముకొచ్చింది అదే రోజు. అయినా ఫస్ట్ వచ్చి నేను కనిపించా, వెనకాల తరుముకొచ్చిన ఆవిడ కనిపించలేదా? ఎంటపడి మరి ఎంకరేజ్ చేస్తుంది ఏంటి అని నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా. జరిగింది ఇదా? ఈ అబ్బా, నేను ఒలింపిక్స్ దాకా పంపిద్దాం అనుకున్నాడు కదరా పీటీ మాస్టరు. ఆయన అంత కష్టపడటం దేనికి? ఆ అప్పారావు గడి చెల్లితో వెంకట్రావు గడు అన్నప్పుడు ఫోటో తీసి పంపించేస్తే అయిపోయేది కదా. చూపించా, గ్రాఫిక్స్ చేసావంది. వీడియో తీసి చూపిస్తే వివరంగా ఉండేదేమో. అది చేసా, మొహాలు మార్ఫింగ్ చేసావంది. పోనీ వాళ్ళు తుప్పల్లో తప్పులు చేస్తున్నప్పుడు తీసుకెళ్లి చూపిస్తే తెలుసుకునేదేమో. అది చేసా. వాళ్ళిద్దరిని విడదీయడానికి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చి నేనే సెట్ చేశాను అంది. ఏడ్చింది. అన్ని తెలివితేటలు మనకెక్కడ తెచ్చినాయి? అదే కదా. మరి ఇంత జరుగుతుంటే ప్రేమించిన అమ్మాయి పొడంబోకోడు వెనకాల తిరుగుతుంటే ఆ చిన్నారావు గడి ఏం చేస్తున్నాడు రా? నేను కూడా ఎగ్జాక్ట్ గా అదే క్వశ్చన్ అడిగా. ఆ వెంకట్రావు గారిని వేసేస్తా అన్నాడా? అది ఎవరితో పోతే నాకెందుకు అన్నాడు. అదేంట్రా అంత మాట అన్నాడు?